తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెడుతున్నారు మన డైరెక్టర్స్. వీళ్ళు చేస్తున్న సినిమాల రీసౌండ్ వరల్డ్ వైడ్ మోత మోగిపోతుంది. కొత్త కథలు, విజువల్ స్టోరీ టెల్లింగ్తో తెలుగు సినిమాలు చాలా అప్గ్రేడ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ కొన్ని సినిమాలు అదే రొటీన్ మోసపందాలు వస్తున్నా తెలుగు సినిమా దశ మార్చే దర్శకుడు మాత్రం తమ మెయిన్ టార్గెట్తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ మాత్రమే కాదు, నెక్స్ట్ జెన్ డైరెక్టర్స్గా ప్రతిభ చూపిస్తున్న వారు కూడా ఉన్నారు. మన రెగ్యులర్ సినిమా కథను కొత్తగా మార్చి చెప్పడం, ఆడియన్స్కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో వీళ్ళు ముందుంటున్నారు. అలాంటి వారిలో ముందుగా అర్జున్ రెడ్డి క్రియేటర్ సందీప్ రెడ్డి వంగ వస్తాడు. అర్జున్ రెడ్డి సినిమా చూసి ఒక్కొక్కళ్ళు పిచ్చోలైపోయారంటే అది సందీప్ వంగ స్టైల్ ఆఫ్ మేకింగ్. అప్పట్లో శివ సినిమాను చూసి ఆర్జీవీ గురించి ఎంత మాట్లాడుకున్నారో ఇంచుమించు అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగ గురించి కూడా అదే రేంజ్లో మాట్లాడారు. ఇక అదే సినిమా హిందీలో కబీర్ సింగ్గా చేసి అక్కడ దడదడలాడించాడు సందీప్. ఇక యానిమల్తో రణబీర్ కపూర్తో తీసిన సినిమా అయితే మరో విధ్వంసం అని చెప్పొచ్చు. సందీప్ వంగ స్కూల్ ఆఫ్ సినిమా అని చెప్పుకునేలా తన స్టోరీ టెల్లింగ్, యాక్షన్, ఇంటెన్స్, విజువల్ గ్రాండియర్ ఇలా ప్రతి విషయంలో సందీప్ వంగ కొత్త సమీకరణాలు సృష్టిస్తున్నాడు. రానున్న స్పిరిట్ కూడా ఇదే పందాలో ఉంటుందని చెప్పాల్సిన పని లేదు. ఇక నెక్స్ట్ జెన్ డైరెక్టర్స్ గా టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఉన్న దర్శకుడు నాగశ్విన్. శేఖర్ కమల దగ్గర ఏడీగా పనిచేసిన నాగశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం తీసి తన కథాబలాన్ని చూపించాడు. మహానటిగా ఆయన చేసిన ప్రయోగం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ప్రభాస్తో కల్కి 1 నాగశ్విన్ హాలీవుడ్ స్థాయి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. తెలుగు సినిమా, తెలుగు తెర మీద అద్భుతమైన విజువల్స్, ఇది నాగశ్విన్ గురించి చెప్పే ఒకే ఒక మాట. ఇదే క్రమంలో తాము తీసే సినిమాలు పెద్ద రేంజ్ లో లేకపోయినా వాళ్ళు చెప్పే కథలు వైడ్ రేంజ్ లో ఉండేలా చూస్తున్నారు తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయ, వెంకీ అట్లూరి కూడా. తమ స్టైల్లో తెలుగు సినిమాకు కొత్త అందాన్ని అద్దుతున్నారు ఈ దర్శకులు. వీరిలో ప్రశాంత్ వర్మ కూడా ఆతో మొదలుపెట్టి హనుమాన్తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. అతని సినిమా కథలు, సినిమా మేకింగ్ పై అతని కాన్ఫిడెన్స్, సినిమా ఫలితాలు కూడా అతని సత్తాను ప్రూవ్ చేస్తున్నాయి. ఇక వీరిలో డైరెక్టర్ సుజిత్ కూడా ఉన్నాడు. రన్ రాజా రన్, సాహో తీసిన 2 సినిమాలతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్తో ఓజీ సినిమా చేస్తున్నాడు సుజిత్. ఓజీ హిట్ అయితే మాత్రం సుజిత్ గురించి దేశమంతా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు సినిమా గోల్డెన్ ఫేజ్లో నడుస్తుంది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు ఒక పక్క, తాము చెప్పాలనుకున్న కథను మంచి ఎంటర్టైనింగ్గా చెప్పే సినీ మేకర్స్ మరో పక్క. ఈ టాప్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్స్ మాత్రం వారి ఫ్యూచర్ సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. మరి ఇక్కడ మేము ప్రస్తావించిన ఈ డైరెక్టర్స్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరన్నది కింద కామెంట్లో చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.